బయటకు తీసుకొని రాబడింది ఈ గీతోపదేశం. అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరుగుతూ ఉన్న సంభాషణలో ఉన్నదే ఈ గీతోపదేశం. ఏంటిది మనకేం చెప్తూ ఉంది? ఎందుకంటే ప్రయాణము చాలా చిన్నది. మానవుడు దేనికి భయపడుతూ ఉన్నాడు? ఎందుకో తెలుసా? మానవుడు భయపడేది మరణానికి భయపడుతూ ఉన్నాడు. మరి మరణము గురించి ఈ వేదాలు, అలాగే ఖురాన్, అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి చెప్తూ ఉన్నాయి? దాని గురించి తెలుసుకుని మనము ఎక్కడ ఉన్నామో అనేది ఆలోచన చేసుకుందాం. కీర్తనాకారుడు 89వ కీర్తన 48వ వాక్య భాగములో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చాలమ్మా, ఇక్కడ అంటూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అదే కదా గీతోపదేశం. అందుకని భగవద్గీత కూడా మనకు అదే చెప్పింది, జననము మరణము అనివార్యం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఖురాన్లో ఒకే ఒక్క పుస్తకం ఉంది, 114 సురాలు అంటే అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటే, అందులో 66 పుస్తకాలు మనకు తెలుసు కదా, 39, 27గా డివైడ్ చేస్తూ ఉంటాం. క్రీస్తు జన్మించక ముందు, క్రీస్తు జన్మించిన తర్వాత అక్కడ కనపడుతుంది. అలాగే ఈ ప్రపంచములో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుస్తుంది ఏమనంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఏడి అని అంటాం కదా ఇంగ్లీష్లో. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే అక్కడ ప్రభువు హితవత్సరము ప్రకటించుచున్నాడు అని చెప్పి అక్కడ మనకి దానికి అర్థం అనమాట. అంటే యేసు జన్మించిన తరువాత. కాబట్టి మనము చేసే భక్తి ఆషామాషి కాదండి. ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద జన్మించాడు అని అంటే ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు? ఆకాశంలో ఉన్న దేవుని కిందకి తీసుకొని రాగలిగిన శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఒక్క క్రైస్తవుడికి మాత్రమే. మనం ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు అక్కడ కూర్చోడట. నేను మహోన్నతుడను, మహిమాన్వితుడను, ఆకాశమందు ఉండేవాడను, అయినను నేను అక్కడ కూర్చోను. ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో ఆ హృదయములోనికి నేను దిగి వచ్చేవాడను. ఎందుకంటే ఆయన ఏ రూపములోనూ కూడా లేడు. ఆయన ఆత్మరూపి. ఆత్మరూపి ఇహమందు పరమందు, ఈ దేశమందు ఆ దేశమందు, అన్ని దేశములలో కూడా ఉండేవారు. అందుకని ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, భగవద్గీత మరణం గురించి